సిలబస్లో ఉన్నటువంటి పాఠం మరొకటి, నేటి కాలుష్యానికి బైబిల్ భాష్యం. ఇది చాలా పెద్ద టాపిక్ అండి, దీని మీద ఎంతైనా మాట్లాడవచ్చు. నేటి కాలుష్యానికి బైబిల్ భాష్యం అనేటువంటి పాఠం మీద సుమారు ఒక 18 గంటలు మాట్లాడేంత సబ్జెక్టు మన బైబిల్ యూనివర్సిటీలో ఉంది. 18 గంటలు అనార్గళంగా మాట్లాడవచ్చు, అంత పెద్ద పాఠం ఇది. మరి యాక్చువల్గా మీకు ఒక 1 అవర్ 1.5 అవర్ మీకు ఇవ్వాలనుకున్నాను, కానీ మరి సరిపోదు టైం ఇంకా. ఎందుకంటే డిప్లొమా ఇన్ థియాలజీ, డిప్లొమా బైబిల్ థియాలజీలో 30 minutes 40 minutes సబ్జెక్ట్స్ ఉంటాయి. సెకండ్ ఇయర్కి వచ్చేసరికల్లా ఇంకా 10 minutes ఇంక్రీజ్ అవుతుంది. బ్యాచిలర్ డిగ్రీకి వచ్చేసరికల్లా ఏ పాఠమైనా కూడా మినిమం 1 అవర్ ఎబో ఉంటుంది. దాన్ని ఎంత కుదించి చెప్పాలన్నా కూడా తగ్గదు. కాబట్టి ఓపికగా కూర్చొని వినాలి, రైట్. ఇకపోతే నేటి కాలుష్యానికి బైబిల్ భాష్యం. కాలుష్యాన్ని గురించి కూడా బైబిల్ చెప్పిందా? ఈ పాఠం మనం పేరు పెట్టగానే చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే, కాలుష్యాన్ని గురించి కూడా బైబిల్లో రాయబడిందా? ఈరోజు కాలుష్యం పేరట ఎన్నో సర్వేలు, ఎంతో విశదీకరించి వాటి మీద సర్వేలు చేస్తూ వెళ్ళిపోతున్నాయి. ప్రపంచం అంతా కాలుష్యంతో నిండిపోయింది. ఈ కాలుష్యాన్ని ఎలాగైనా నివారించాలి. ఈ కాలుష్య ప్రభావం మనుషుల మీద పడితే చాలా ప్రమాదం. మనుషులు ఇప్పటికీ ఈ కాలుష్యం చేత చాలా మంది చనిపోతున్నారు. కాబట్టి ఈ కాలుష్యాన్ని తప్పకుండా నివారించాలి అని చాలా ఫౌండేషన్స్ సర్వేలు చేస్తున్నాయి. కానీ సర్వేలు చేసినా కూడా కాలుష్యాన్ని నివారించగలిగాయా అంటే నివారించడం లేదు. ఇంతకీ కాలుష్యం అంటే ఏంటి? కాలుష్యంను ప్రకృతి ఏదైతే ఉందో, ఈ ప్రకృతిలో ఉన్న వస్తువులు ఉండవలసిన చోటును మార్చేయడం ద్వారా దానిని ఏమంటారు? కాలుష్యం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రకృతి అంతా కూడా సైలెంట్గా ఉంటుంది. సైలెంట్గా ఉన్న ఈ ప్రకృతిలో శబ్దాన్ని మనం చేస్తామనుకోండి, ఇప్పుడు దీన్ని ఏమని పేరు పెట్టారు? శబ్ద కాలుష్యం, అంతే కదా. ఇంకా నీళ్లు ఉన్నాయి. నీటికి ఒక రోజు ఏమని పిలుచుకునే ఫ్యాక్టరీస్. సో ఈ ఫ్యాక్టరీస్లో మన టెక్నాలజీ, మనకు అవసరమైన మనల్ని సుఖపెట్టడానికి, మన శరీరాలను మనం సుఖపెట్టుకోవడానికి ఒక టెక్నాలజీ ప్రారంభమైంది. ఆ టెక్నాలజీ కోసం ఎన్నో వస్తువులను తయారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రిజిరేటర్స్, ఫ్రిడ్జ్ తెలుసు కదా, మన ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ఒకప్పుడు కుండలో నీళ్లు తాగేవాళ్ళు, ఈరోజు ఫ్రిడ్జ్లో నీళ్లు తాగుతున్నారు. ఫ్రిడ్జ్ తప్పకుండా ప్రతి ఒక్కరింట్లో ఉండాలి. ఫ్రిడ్జ్ ఉండాలి. ఫ్రిడ్జ్లో నుంచి వచ్చే పదార్థాల గురించి సేఫ్టీగా బాగుండాలని ఆలోచిస్తున్నాడు తప్ప దాని నుంచి వెలువడుతున్నటువంటి ఏదైతే పదార్థం ఉందో ఆ పదార్థాన్ని గురించి మాత్రం ఆలోచించలేదు. మోనాక్సైడ్ అంటారు, దాని నుంచి రిలీజ్ అయ్యేది మోనాక్సైడ్ అంటే ఒక ప్రమాదకరమైన విషవాయువు రిలీజ్ అవుతుంది. సో ఆ విషవాయువు వల్ల వచ్చే ప్రమాదాలు ఏంటి అని మాత్రం ఆలోచించడం లేదు. సో ఇలాంటి వాటిని ఏమంటాం మనం? వాయు కాలుష్యం. ఇలా వాతావరణంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పదార్థాలన్నీ కూడా తను ఉండవలసినటువంటి స్థానాలను మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాయి. కనుక ఈ పాఠాన్ని మనము బైబిల్లో కూడా దేవుడు ఏమైనా చెప్పాడా ఇటువంటి వాటి గురించి అని ఆలోచించవలసినటువంటి అవసరత వచ్చింది. చాలా మందికి ఈ విషయాలు తెలియవు. ఇటువంటి విషయాలు మనము రేట్ చేసి మాట్లాడమనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు వాళ్ళు శాస్త్రం మాట్లాడతారండి అంటారు. ఏం మాట్లాడతారంటారు? ఇప్పుడు శాస్త్రం మాట్లాడతారండి. బైబిల్లో శాస్త్రం ఎక్కడ ఉందండి అంటారు. బైబిల్లో శాస్త్రం ఎక్కడ ఉంది? శాస్త్రాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. శాస్త్రం ఎథిక్స్, వాల్యూస్ ఇవి. నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావు ప్రకృతిని, ఆ ప్రకృతిని అనుభవిస్తున్న నీకు ఉండవలసిన మినిమం నాలెడ్జ్ అంటారు. ఇవి కూడా మనకు తెలుసుకోకపోతే ఎలా? అందుకే దేవుడు తన మాటల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు బైబిల్లో. ఎలా బ్రతకాలో, అసలు ఈ ప్రకృతిని ఎలా చేశాడో, ప్రకృతిలో ఉన్నటువంటి పదార్థాలను ఎలా చేశాడో, ఇవన్నీ కూడా ఆలోచించుకుంటూ పోతే ప్రకృతినే చేసిన దేవుడు ప్రకృతి ఎలా ఉంటే బాగుంటుందో చెప్పాలి కదా బైబిల్లో. అంతే కదా. ఇప్పుడు కాలుష్యానికి అర్థం ఏంటంటే ఉండవలసిన స్థానాన్ని అధిగమించడమే కదా. అంతే కదా, ఉండవలసిన స్థానాన్ని అధిగమించడమే కాలుష్యం. సో అటువంటి దేవుడు చేసిన ఈ ప్రకృతి ఎలా ఉండాలో నిర్ధారించి చెప్పాడు కదా. ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనంలో ఒక మంచి మాట రాయించాడు దేవుడు. మాట ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం. దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉంది. దేవుడు ప్రకృతిని చేసిన తర్వాత స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాడు. ఏమని? దేవుడు తాను చేసిన సమస్తమును చూడగా అది ఎలా ఉంది? చాలా మంచిదిగా మనకు కనబడుతుంది. మరి ఇంత మంచిగా ఉన్నటువంటి ప్రకృతి ఎలా పాడైపోయింది? ఈ ప్రకృతిని గురించి, ఈ పర్యావరణాన్ని గురించి 2000 ఇయర్లో ఒక బ్యాంకు వాళ్ళు సర్వే చేశారు. ఒక ప్రైవేట్ బ్యాంకు వాళ్ళు సర్వే చేశారు.
వాళ్ళు సర్వే చేసి కొన్ని సిటీస్ని డేంజరస్ జోన్గా ప్రకటించారు. ఏం చేశారు? డేంజరస్ జోన్లో ఉన్నాయి కొన్ని సిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ముంబై ఉంది. ముంబై భయంకరమైన శబ్ద కాలుష్యంతో నిండిపోయింది. ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ రోజుకైనా వినకీడి వచ్చే ప్రమాదం ఉంది, హార్ట్ ప్రాబ్లం వచ్చే ప్రమాదం ఉంది అన్నారు. అంటే ఒక సిటీనే డేంజర్ సిటీగా చేసేస్తారు. అదే ఒక మహారాష్ట్ర కూడా మొత్తం కూడా నీటి పొల్యూషన్ ద్వారా పాడైపోయింది. ముంబై కూడా మహారాష్ట్ర అనేటువంటి స్టేట్లో ముంబై ప్లస్ మహారాష్ట్ర అనేటువంటి ప్రాంతం కూడా రెండు కూడా కంప్లీట్గా ఏమైపోయాయి? కాలుష్యం చేత నివారించబడ్డాయి. సో ఈ రెండు సిటీస్. ఇంకొక మూడో సిటీస్ కూడా ఉంది. అది ఏంటంటే అహ్మదాబాద్ అనేటువంటిది, గుజరాత్లో అహ్మదాబాద్ అనేటువంటి సిటీ ఉంది. ఆ సిటీ కూడా ఏమైపోయింది? కాలుష్యంతో నిండిపోయింది. సో ఇలా కొన్ని సిటీస్ని వాళ్ళు ఏం చేశారంటే డిసైడ్ చేసేసారు, ఇదంతా కూడా భయంకరమైన కాలుష్యం చేత నిండిపోయింది. సో ఈ సిటీలో ఉన్న ప్రజలకు ఎటువంటి రోగాలైనా రావచ్చు. లేటెస్ట్ సర్వేలో ఏంటంటే హైదరాబాద్ కూడా ఏమైపోయింది? కాలుష్యం. ఈ కాలుష్యం అనేటువంటిది ఎలా వస్తుంది? అసలు ఈ కాలుష్యం ఎలా వస్తుంది సమాజంలోనికి అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా హైదరాబాద్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఏమంటాం మనం? మెట్రో సిటీ. అంతేనా? మెట్రో సిటీ కదా. ఇంతకుముందు ఏముండదు? హైటెక్ సిటీ కాదు. ఇంతకుముందు ఏమన్నది అంటే వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. గ్రేటర్ హైదరాబాద్. తర్వాత ఇప్పుడు మెట్రో సిటీ. అంతకుముందు ఇట్లా డిఫరెంట్గా పేర్లు, అంటే దినదినం అభివృద్ధి చెందుతూ ఉంటుంది, దాని పేరు అనేది మారుతూ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఒకటే మెట్రో సిటీ నగరంగా ఉండాలా? ఇప్పుడు నిజామాబాద్ ఉన్న ప్రజలంతా ఏమనుకుంటారు? మన నిజామాబాద్ ఇప్పుడు మెట్రో సిటీ అవుతుంది, మన నిజామాబాద్ ఇప్పుడు గ్రేటర్ నిజామాబాద్ అవుతుంది అనుకుంటాం, అనుకోము. ఇప్పుడు గ్రేటర్ నిజామాబాద్ కావాలంటే ఏం చేయాలి? దరిదాపులో ఉన్నటువంటి చెట్లన్నీ తీసేయాలి, రవాణా విశాలవంతంగా చేయాలి, మంచి అపార్ట్మెంట్స్ లేపాలి, ఇదంతా కూడా. సో ఇప్పుడు చెట్లను తీసేయడం ద్వారా ఏం జరుగుతుంది? వాయు కాలుష్యం వచ్చేస్తుంది. సో ఇలా ఒక్కొక్కటిగా ప్రకృతిలో ఉన్నదంతా కూడా ప్రమాదకరంగా మారిపోతుంది. అందుకే యెషయా గ్రంథంలో తన ఒక మాట చెప్పాను చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. తన పులుసులో జనములు కొలిచిన వాడెవడు? యెషయా గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనం. తన పుడి సిటీలో జనములు కొలిచిన వాడుగడు, జేనతో ఆకాశముల కొలచూసిన వాడుగడు. భూమిలోని మందు. ఆ మాట్లాడుతూ ఉంటున్నాయా మీకు? ఏమంటున్నాడు? మళ్ళీ చదవడం మాట. తన పొడి సిటీలో జలములను కొలిచిన వాడెవడు? ప్రకృతిలో ఎక్కడ ఎలా ఉండాలో జలములను వాటికి మెజర్మెంట్ చేసి పెట్టాడు దేవుడు చెప్తున్నాడు. అంతే కదా. తన పొడి సిటీలో జలములను కొలిచిన వాడెవడు? క్వశ్చన్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? జేనతో ఆకాశములు కొలచిన వాడెవడు? భూమిలోనున్న మన్నును కొలపాత్రలో ఉంచిన వాడెవడు? ఇంకేమంటాడు? కింది మాట. త్రాసుతో పర్వతములను తూచిన వాడెవడు? అంటే పర్వతములను కూడా ఏం చేశాడు ఆయన? మెజర్మెంట్ తక్కెడలో జోగి పెట్టినట్టు తూచి పెట్టేశాడు. ఇవన్నీ కూడా ఇలా ఉండాలి తప్పకుండా అన్నటువంటి ఆలోచనతో దేవుడు చేశాడు. ప్రకృతిలో ప్రతిదీ కూడా జలములు అవ్వచ్చు, పర్వతములు కావచ్చు, మన్ను, నేల మీద నడుస్తున్నటువంటి ఈ మన్ను కూడా ఎంత సైజులో ఉండాలి, ఎంత బరువులో ఉండాలి, ఇంత మెజర్మెంట్గా పక్కగా చేసి పెట్టాడు దేవుడు. అవునా కదా? మరి ఇన్ని చేసి పెట్టినప్పుడు దాన్ని ఎలా వాడుకోవాలో కూడా బైబిల్లో రాయించాడా లేదా? రాయించాడు. కానీ ఈరోజు మనిషి ఎలా అనుకుంటున్నాడు తెలుసా? విరవిగిపోతున్నాడు నిరంతరం. ఎలా విరవిగిపోతున్నాడు? నేనేదో టెక్నాలజీ పేరుతో డెవలప్ అయిపోతున్నాను, నేను అభివృద్ధిలోనికి వెళ్ళిపోతున్నాను, నేను చాలా గొప్పవాడిని అన్నట్టుగా డెవలప్ అయిపోతున్నాడు మనిషి. కానీ డెవలప్ అయిపోతున్నటువంటి మనిషి చాలా శ్లోకాలు రాసుకున్నాడు ఈరోజు సమాజంలో. ఏం రాసుకున్నాడు? ఒకప్పుడు కండగలవాడే కండగలవాడు లేదు. ఒక సామెత ఉంటుంది. అన్నం గురించి మాట్లాడుతూ తిండి గలవాడే కండగలవాడు, తిండి గలవాడే కండగలవాడు అన్నారు ఒకప్పుడు. అదే డైలాగ్ ఇప్పుడు ఏమంటున్నారు? తిండి తింటే సంతృప్తి, అంటే తింటాం కదా మనం, తింటే సంతృప్తి అనుకుంటున్నారు. తిండి గలవాడు ఈరోజు సర్వరోగాలు గలవాడు అనేటువంటి సామెత వచ్చింది. అవునా కదా? ఇప్పుడు బతిని సత్యనారాయణ ఉన్నాడు. ఆయన చెప్తాడు, ఏమంటాడు? లంకనము చాలా పరమ ఔషధం అంటాడు. లంకనం పరమ ఔషధం అంటాడు. లంకనం అంటే ఏంటి? పాజిటివ్. అన్నం తినకుండా ఉండడమే మీకు ఒక ఔషధం, అది అన్నం అనేస్తున్నాడు క్లియర్గా. సో అన్నం తినకుండా ఉంటే అది ఔషధమా?
అంటే ఈ రోజున్న పరిస్థితులు ఔషధంగా మారిపోయాయి. అవునా కదా? గుళికల మందు తాగామనుకోండి ఏమైపోతుంది? గుళికల మందు తాగితే ఇమీడియట్గా డెత్ అయిపోతాం. గుళికల మందు ఒకేసారి తాగితే వెంటనే చచ్చిపోతాం కనుక ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చచ్చిపోదామని డిసైడ్ అయిపోయారు. సో ఏం చేస్తున్నారు ఇప్పుడు? కొంచెం 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 పొలాలకు వేసుకుంటూ ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో చచ్చిపోతున్నారు. అంతే కదా? తిండి గలవాడే కండగలవాడు అన్నప్పుడు ఆ తిండిని తింటున్నావు కదా, తిండిలో ఏం కలుపుతున్నాడు ఇంతకి? సింపుల్. అందుకనే ఒకప్పుడు అటువంటి డైలాగ్స్ ఇప్పుడు ఈరోజు అలా అప్లికేబుల్ అవ్వడానికి అవకాశము లేదు. ఇప్పుడు తిండి గలవాడే కండగలవాడు అని అనుకున్నావు అనుకో, లేదు ఆప్షన్. ఇప్పుడు తిండి గలవాడే సర్వరోగాలు గలవాడు. అంతే కదా? ఒక ఆహారం నువ్వు పండిస్తున్నటువంటి వరి ధాన్యాలే కాదు, కూరగాయలు తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, కూరగాయలు ఎక్కడో పండిస్తాడు రైతు. ఇప్పుడు మెట్రో నగరానికి రావాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది? ఇక్కడ నుంచి అక్కడికి రావాలంటే ట్రాన్స్పోర్ట్. ముందు రోజు తెప్పాడు, వాటిని నిల్వ చేసి పెట్టాడు. నిల్వ చేశాడంటే ఖరాబ్ కాకుండా అంటే ఏం చేయాలి? దానికి స్ప్రే చేయాలి. ఒక పదార్థాన్ని వాడాలి. ఆ పదార్థాన్ని వాడాడు, స్టోర్ చేశాడు. అక్కడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ చేయాలి. ఇక్కడ నుంచి 1 డే పట్టిందా? 2 days అయిపోయింది. యాక్చువల్గా ఎప్పుడైతే కూరగాయలు తెంపుతామో తెంపిన 6 గంటల లోపే దాంట్లో ఉన్న పోషకాలు నిలువ ఉంటాయి. 6 hours మినిమం, ఓన్లీ 6 hours. అది చెరుకు అనుకోండి, చెరుకు నరికిన ఎన్ని రోజులు ఎంతకాలం ఉంటుంది? 24 hours. జస్ట్ 24 hours దాంట్లో ఆ పదార్థం అనేది ఉంటుంది. సో ఇలా ఎంతకాలం పెరుగుతుంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఈరోజు మనం ఎప్పుడో తెచ్చుకున్న కూరగాయలు తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత వారం అవుతుంది, 2 వారాలు అవుతుంది, కడుపు నిండుతుంది, కానీ బాడీకి అందవలసిన పోషకాలు వస్తున్నాయా? సో ఇలా ప్రకృతిలో ప్రతిదీ కూడా మీరు ఆలోచించండి, అంతా ఇలాగే జరుగుతుంది. నువ్వు తినేదంతా కూడా విష పదార్థంగా తయారైపోతుంది. తింటున్నావు ఈరోజు 6 hours, 2 hours, 3 hours తెప్పుకొని తింటున్నారు తాజాగా. లేదు, అది ఎక్కడో ఊర్లో పండిస్తున్న రైతులు తప్ప. అవునా కదా? సింపుల్గా ఆలోచించండి. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్య ఉన్నాము. కాబట్టి ఏం చేయాలి? ఏం చెప్పాడు దేవుడు వీటిని గురించి? చాలా మంది ఆలోచించండి, చెట్లను నరికేస్తా ఉంటాం. ఒక చెట్లు నరకడం ద్వారా ఎన్ని ప్రమాదాలు ఎదురవుతాయో తెలుసా? సుమారుగా చెట్ల గురించి ఇన్వెస్ట్ చేసి ఒక పర్సన్ ఉన్నాడు. ఎవరైనా చెట్ల గురించి ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక పర్సన్ ఉన్నాడు. అతని పేరు ఏం పేరు అంటే సుభాష్ చంద్రబోస్. చెట్లకు ప్రాణం ఉందని ఒక సర్వే చేసిన వ్యక్తి సుభాష్ చంద్రబోస్. అవునా? చెట్లకు కూడా ప్రాణం ఉంది అంటారు. చెట్లను నరకకూడదు అన్నాడు. ఒక చెట్టు సుమారుగా 33,000 లాభాలను చేకూరుస్తారు. 33 లక్షల లాభాలను మనిషికి చేకూరుస్తుందని రాశాడు. ఏంటి అసలు ఇంతకీ ఎటువంటి వాటిని అవి ఇస్తుందంటే సుమారుగా ఒక 55,000 రూపీస్ ఖర్చు పెడితే ఎంతైతే నీకు ఆక్సిజన్ కావాలో అంత ఆక్సిజన్ ఒక చెట్టు ఇస్తుంది. ఒక చెట్టు తన జీవిత కాలం అంటే ఎంత అంటే మినిమం 55 years, 55 సంవత్సరాలు ఒక చెట్టు బ్రతుకుతుంది. ఇప్పుడు 55 సంవత్సరాల మనిషి ఆయుష్ కాలం ఎంత? 60 years, 70 years. ఇంకెక్కువ బలంగా ఉంటే ఎక్కువ 80 సంవత్సరాలు. ఇంకొంతమంది 100 సంవత్సరాలు కూడా బ్రతుకుతున్నారు. 120 years కూడా బ్రతుకుతున్నారు. 120 years కూడా బ్రతుకుతున్నారు. దీని మీద ఒక క్వశ్చన్ రేజ్ అయింది. అవునా? ప్రీవియస్ ఒక క్వశ్చన్ రేజ్ అయింది దీని మీద. ఇకపోతే మనిషి తన ఆయుష్ కాలం ఎంతనో అంతకాలం ఒక చెట్టు బ్రతకగలదు. కానీ అటువంటి చెట్టును ఏం చేస్తున్నాడు? తన ఆయుష్ కాలంలో ఎన్నో చెట్లను నరికేస్తున్నాడు. ఇప్పుడు ఈ చెట్లను నరకడం ద్వారా ప్రమాదం ఏంటంటే మనిషికి కావలసిన ఆక్సిజన్ అనేది దొరకడం లేదు. సో ఆక్సిజన్ దొరకకపోవడం ద్వారా మనిషి చాలా ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నాడు. అందుకే ఈ చెట్లను నాటే కార్యక్రమం కూడా చాలా మంది ప్రభులు ఏం చేశారు? మంచి మంచి విఐపీస్ ఏం చేశారు? కార్యక్రమాలను ప్రారంభించారు. హరితహారం ఎవరు పెట్టారు? అది చంద్రబాబు ఏమో హైటెక్ సిటీ అంటే, వైఎస్ఆర్ ఏమో స్వర్ణాంధ్రప్రదేశ్ అన్నాడు. అంతే కదా? స్వర్ణాంధ్రప్రదేశ్ అంటే మంచి ప్రదేశంగా నేను చూడాలి అనుకుని చాలా చెట్లను నాటించే ప్రయత్నాలు చేశాడు. కేసీఆర్ సర్కిల్ ఏమన్నాడు? హరితహారం అన్నాడు. అంటే ఇంకా దీని మీద ఇంకేమన్నా అంటే వన్ ప్లాంట్ ఆక్సిజన్ ఫ్రీ, 1 plant ఫ్రీ ఆక్సిజన్ ఫ్రీ అన్నటువంటి ఒక టైటిల్ కూడా వచ్చింది. ఒక చెట్టును నాటండి, దాని ద్వారా ఆక్సిజన్ మీరు పొందండి. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు కదా. ఒక బర్త్డే రోజు ఒక చెట్టు నాటండి, నీ బర్త్డే గిఫ్ట్గా ఒక చెట్టు నువ్వు నాటండి అన్నారు. కానీ ఈరోజు నాటుతున్నారు చెట్లు? లేదు. బర్త్డే రోజు చెట్టు నాటడం పోయి బుకేని ఇవ్వడం ప్రారంభించారు. అంతే కదా. ఒక బుకేని ఇవ్వడం ద్వారా ఎంత కాలుష్యం జరుగుతుంది చెప్పండి? ఒక బుకేని ఇవ్వడం ద్వారా ప్రకృతి ఎంత కోల్పోతుంది. ఒక బుకే అంటే ఒక ఫ్లవర్ ఇస్తాడా? ఎన్ని ఫ్లవర్స్ కోస్తున్నాడు?
4-5 ఫ్లవర్స్, దాంట్లో గడ్డి, దాంట్లో ఎన్నో పదార్థాలు తీసుకొచ్చి పెట్టేసి అదంతా కూడా తీసుకొచ్చి ఇస్తున్నాడు. పోనీ ఇంకా అందంగా తయారు చేసి ఈ బుకేని ఇస్తే పోనీ అతనిగా మనం రిసీవ్ చేసుకొని దాన్ని భద్రంగా దాచుకుంటున్నాడా కొంతకాలం అన్నా? ఇలా ఇవ్వగానే అలా పక్క హాస్టల్కి ఇచ్చేస్తాడు. అంతే కదా, విఐపీస్ మనం బుకేలు ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇలా తీసుకుని ఆల్సిన వాళ్ళు ఇచ్చేస్తారు అంతే. అది ఎడిపోతుందో తెలియదు. అదే ఒక దండేసాం అనుకోండి, వేసిన వెంటనే తీసి పక్కన పడేస్తాడు. అంటే ఇందుకే చేశాడు ఆ దేవుడు ప్రకృతిలో ఇన్ని ఫ్లవర్స్తోని ఇంత అందంగా ఎందుకు చేశాడు అంటే మనిషి ఈ విధంగా కూడా ఏం చేస్తున్నాడు, ప్రకృతిని నాశనం వైపు మళ్ళిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. సీక్రెట్ ఇన్ ద మై ఎనర్జీ, బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటారు సచిన్ టెండూల్కర్ కదా. బూస్ట్ ఉంది. ఇప్పుడు బూస్ట్లో ఏం కలుపుతున్నాడు, షుగర్ కదా, షుగరే కదా, చక్కెర. ఈ చక్కెర రావడానికి ఎన్ని పదార్థాలను కలిపితే చక్కెర అని వస్తుంది? ఇప్పుడు ఆలోచించారా? చక్కెర ఎక్కడ నుండి వస్తుంది? చెరుకును ఏం చేయాలి, చెరుకునంతని రసంగా తీసి ఆ చెరుకును ఉడకబెట్టిన తర్వాత బెల్లంగా తయారు చేసి బెల్లంలో నుంచి వచ్చేది. ఇప్పుడు చెరుకు రసంగా వచ్చిన తర్వాత బెల్లం కావడానికి ఒక పదార్థం కలుపుతారా? బెల్లం అవడానికి కలుపుతారు. బెల్లం మళ్ళీ గడ్డగట్టకు ఉండాలి. బెల్లం గడ్డ అయితే కదా, ఆ గడ్డనంతా కూడా విడగొట్టడానికి మరొక పదార్థం కలపాలి. కలిపిన తర్వాత ఆ పదార్థాలందరినీ కూడా మళ్ళీ చక్కెరగా తెల్లగా మారడానికి మరొక పదార్థాన్ని కట్టాలి. మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి క్లాట్స్ చిన్న స్ఫటికలుగా తయారు కావడానికి మరొక కెమికల్ కలపాలి. ఈ స్ఫటికల్ అయిన తర్వాత ఈ స్ఫటికల్ మళ్ళీ అతుక్కోకుండా ఉండడానికి మరొక పదార్థాన్ని కలపాలి. ఇలా 7 రకాల రసాయనాలు కలిపితే నీ చేతికి వచ్చేది చక్కెర. ఇప్పుడు ఆ చక్కెరను ఒక అడ్వర్టైజ్మెంట్ చేశాడు, ఏమని? సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఇన్ ద బూస్ట్. అంతే కదా, బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ, బూస్ట్ ఇన్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనగానే పిల్లలందరికీ మనం ఏమి ఇస్తున్నాం, బూస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు బూస్ట్ తాగడం ద్వారా వాడికి ఎనర్జీ వస్తుందా, రోగం వస్తుందా? ఆలోచించండి. సో ఇలా ఆలోచించుకుంటూ పోతే చాలా ప్రమాదాలు కొంచెం ఉన్నాయి. ఈ రోజు వరకు ఒక సర్వేలో ఏం తెలిసారంటే ఈ కాలుష్యాల వల్ల మనం వాడే ఆహార పదార్థాల్లో జరుగుతున్న ఈ కాలుష్యాల వల్ల ఏం జరుగుతుందంటే స్వరపేటిక దెబ్బతింటుంది అన్నారు. ఏం దెబ్బతింటుందంట? స్వరపేటిక దెబ్బతింటుంది. స్వరపేటిక అంటే ఏంటి? వాయిస్ అనేది దెబ్బతింటుంది. కొంతమంది మాట్లాడే మాటలు వినండి, చూస్తే అబ్బాయి, వాయిస్ ఎందుకు? అతడా ఆమెనా? ఆమెనా? అంతే కదా, చాలా మంది ఇలా అయిపోయారు. అంటే సర్వేలో తేలినటువంటి ఫలితం ఇది. నువ్వు తినే ఆహార పదార్థాల కలుషితం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇటువంటి ప్రమాదాలు వచ్చి ఉన్నాయి. స్వరపేటిగా దెబ్బతింటుంది, ఇంకా హార్ట్ ప్రాబ్లం వస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు మనకు పరిగణలోకి వచ్చేస్తాయి. కాబట్టి వీటన్నిటి గురించి కూడా దేవుడు ఏం మాట్లాడాడు? చెట్లను ఉంచుమన్నాడా, నరకమన్నాడా? ఒక మంచి మాట చూద్దామండి బైబిల్లో. కీర్తన గ్రంథము 107 అధ్యాయము 18వ వచనం. కీర్తన గ్రంథము 107 అధ్యాయం, భోజన పదార్థములన్నీ, కీర్తన గ్రంథము 107 అధ్యాయము 18వ వచనం. భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యము. ఏంటి? భోజన పదార్థములన్నీ వారి ప్రాణమునకు అసహ్యము. ఎందుకు అంటున్నాడు? ఒకప్పుడు భోజనం అన్నాడు కదా, కన్నగలవాడే తిండి గలవాడే కన్న గలవాడు. ఇక్కడేమంటున్నాడు? భోజనం గలవాడు. భోజనమే వాడి ప్రాణానికి ప్రమాదంగా మారిపోయింది. ఫ్యూచర్ చెప్పేశాడు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా చెప్పేస్తున్నాడు. ఆలోచించండి ప్రేమైంది వాళ్ళ ఎట్లాంటి మాటలను దేవుడు రాయించి పెట్టాడు చూడండి. వారు చదవండి కంటిన్యూషన్. వారు మరణ ద్వారములను సమీపించుదురు. తినే ఆహార పదార్థాల వల్ల ఏం సంభవిస్తుంది? మరణము. యెషయా గ్రంథం ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 55 అధ్యాయము 15వ వచనం. యెషయా గ్రంథము 55 అధ్యాయము 10వ వచనం. 10 వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగు మరలక భూమిని తడిపి
భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగురుచ్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగున నా నోటి నుండి వచ్చు వచనమును ఉండును. అక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వబడింది. ఏమని ఇవ్వబడింది అంటే ఏమంటున్నాడు అక్కడ? భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును. విత్తువానికి ఏం రావాలి? విత్తనము. ఒక రైతు విత్తుతున్నాడు అంటే ఏం రావాలి? విత్తనం రావాలి. ఈరోజు సీడ్లెస్ టెక్నాలజీ వచ్చింది కదా. టెక్నాలజీ సీడ్స్ ఉండవు దాంట్లో. ఒక ద్రాక్ష తీసుకోండి, ద్రాక్ష పండు తింటారు కదా బయట, అంగురు పండు, ద్రాక్ష తినేటప్పుడు దాంట్లో గింజలు ఉండవు. ఎందుకు? అలాంటి టెక్నాలజీని తయారు చేశారు. ఈరోజు దేవుడు చేసిన ప్రకృతికి మరొక ప్రకృతి తయారు చేస్తున్నారు. వీళ్ళంతా కూడా సృష్టికి మరో సృష్టిని తయారు చేస్తున్నారు. ఎందుకు తయారు చేస్తున్నారు? దీని వెనకాల అసలు కుట్ర ఏంటి అని జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది. ఒకప్పుడు రైతు వరి నాటేవాడు. నాటిన తర్వాత నెక్స్ట్ పంట కోసం ఏం చేసేవాడు? దాంట్లో ఉన్నటువంటి కొన్ని ధాన్యాలను జాగ్రత్తగా భద్రపరుచుకునేవాడు. మంచి తీసి భద్రపరుచుకునేవాడు. ఈ రోజు ఎవరైనా అవే ధాన్యాల నుంచి నీ పంట కోసం దాచుకుంటున్నారా? ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ సీడ్స్ కోసం, మళ్ళీ కొత్త సీడ్స్ తీసుకురావాలి. విత్తన శుద్ధి అవుతున్న సీడ్స్ తీసుకురావాలి. అంతే కదా. ఆ సీడ్ ఎందుకు కావాలంటే విత్తన శుద్ధి అయింది అక్కడ అంటున్నారు వాళ్ళు. అంటే ఒక వడ్ల గురించి మీకు చెప్తున్నాను. ఇలా ఫ్రూట్స్ గురించి ఆలోచించండి. ఇప్పుడు గ్రేప్స్ ఉన్నాయి. గ్రేప్స్లో సీడ్ ఎందుకు ఇవ్వట్లేదు? సీడ్ ఎందుకు రావడం లేదు? హైబ్రిడ్ అనే పద్ధతి ద్వారా ఈరోజు సీడ్లెస్ ఆ పళ్ళను తయారు చేసేసారు, కంప్లీట్గా పండిస్తున్నారు. దానివల్ల ప్రజలకు నష్టమా లాభమా? ఏంటి నష్టం? నష్టం ఏంటి? స్ప్రే కాదు, దాంట్లో సీడ్స్ లేకపోవడం ద్వారా నష్టం ఏంటి అంటే ఈ పండ్లు నీ ప్రాంతంలో దొరకవు ఇంకా. అంతే కదా. ఒక చెట్టు జీవితకాలం 55 సంవత్సరాలు అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, పంటలు పండించే చెట్లు అంత కాలం ఉండదు కదా, 3 months 4 months. ఇంకా మామిడి చెట్లు అయితే కొంతకాలం 55 years కంటే ఎక్కువ ఉండొచ్చు మేబీ. ఇలాంటి ఇప్పుడు గ్రేప్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకా నీకు డిఫరెంట్గా ఏంటి మన కర్బూజా కావచ్చు, ఏమన్నా నువ్వు ఏదైతే తినాలనుకుంటున్న పండ్లు ఇవన్నీ కూడా వాటి కొంత కాలం ఇవ్వబడింది కదా. ఈ కాలంలోనే సీడ్స్లెస్ టెక్నాలజీ ద్వారా నువ్వు పండిస్తే నెక్స్ట్ జనరేషన్ నువ్వు ఏమిస్తావు? పండ్లు వస్తాయా? నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మళ్ళీ పండ్లు తినగలరా? లేదు. ఈరోజు మార్కెట్లో అదే ఉంది పరిస్థితి. యాపిల్లో కూడా తీసుకోండి, యాపిల్స్లో కూడా చాలా వరకు తగ్గిపోతున్నాయి సీడ్స్. గ్రేప్స్లో ఇలా సీడ్లెస్ టెక్నాలజీ ద్వారా ఏం జరుగుతుందంటే ఇదంతా కూడా పైసా ఉన్న వారి యొక్క ప్రణాళిక ఏంటంటే ఒక పండు నా దేశంలోనే దొరకాలి. ఇప్పుడు గ్రేప్స్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, గ్రేప్స్ అనగానే గ్రేప్స్ ఎక్కడ పండిస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఒక అమెరికాలో పండిస్తారు అని డిసైడ్ అయిపోవాలి ప్రపంచం అంతా. ఇప్పుడు గ్రేప్స్ తినాలని కోరిక కలిగింది అనుకోండి, ఇప్పుడు ఎక్కడ ఎటువైపు చూడాలి? అమెరికా వైపు చూడాలి. అదే బనానా అనుకోండి, బనానా ఒక వైపు చూడాలి. యాపిల్ అనుకోండి, యాపిల్కి ఒక వైపు చూడాలి. జామ పండ్లు అనుకుంటే జామ పండ్లు ఒక వైపు చూడాలి. అంటే ఇలా చూడడం వల్ల లాభం ఏంటి వాళ్ళకి? ఇప్పుడు యాపిల్స్ యొక్క పంటను పండించే పద్ధతి మన ప్రాంతంలో తగ్గినప్పుడు, వేరే దేశం వాళ్ళ పంటను పండిస్తున్నప్పుడు అక్కడ నుంచి దాన్ని ఇక్కడికి దిగుమతి చేసుకోవడానికి ఎంత ఖర్చు అవుతుంది? కోట్ల రూపాయలు కదా. ఇప్పుడు ఈ కోట్ల రూపాయలు ఎవరి జేబులోకి వెళ్తాయి? డబ్బున్న వాడి జేబులోకి వెళ్తాయి. సో ఇటువంటి సీడ్స్ లేనటువంటి టెక్నాలజీని తయారు చేసుకున్నారు. ఈ టెక్నాలజీ వల్ల ఎవరికి లాభం? ఎవరికంటే ఉన్నోడికి లాభం, లేనోడికి నష్టం. కానీ దేవుడు ఏం చెప్పాడు బైబిల్లో? విత్తనములను విత్తువాడికి ఏం రావాలి? విత్తనములే రావాలి. విత్తనములు విత్తువాడికి విత్తనములు రావాలి అని దేవుడు ప్రారంభించాడు ప్రారంభంలో. ఇంకా మీరు ప్రారంభంలోకి వెళ్ళి ఆలోచించగలిగితే ఆది కాండంలో ఏం రాయించాడు? ఆది కాండము ఒకసారి చూద్దాం సందర్భాన్ని కూడా. ఆది కాండము 1వ అధ్యాయము 29. దేవుడు ఇదిగో భూమి మీద ఉన్న విత్తనం నుంచి దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చుచున్నాను. అది మీకు ఆహారం. ఇప్పుడు ఆలోచించండి. అలా చేయొద్దు. ఇప్పుడు ఆలోచించండి. ఏమంటున్నాడు? దేవుడు ప్రారంభంలో సృష్టిని చేసినప్పుడు విత్తనములిచ్చు చెట్లను చేశాడా? సీడ్లెస్ చేశాడా? దేవుడు కనుక సీడ్లెస్ చేసి ఉంటే ఈరోజు నీకు ఆహారం ఉండేదా? లేదు.
అంటే ఒక నూతనమైనటువంటి పద్ధతిని దేవుడు అమలు చేశాడు. కానీ ఈరోజు ఏం జరిగింది? ఆ పద్ధతిని అంతటిని ఇప్పుడు తీసివేసుకొని మనిషి ఏదో టెక్నాలజీ పేరుతో ముందుకు వెళ్ళిపోతున్నాడు. ఆ టెక్నాలజీ ద్వారా నేను ఏదో గొప్పవాన్ని అయిపోతాను అనుకుంటున్నాడు. అన్నా కదా? ఒక చెట్లు నరకడం ద్వారా ఈ రోజు టిష్యూ పేపర్స్ వస్తున్నాయి. ఈ పేపర్స్ యూజింగ్ అనేది ఎక్కువ పెరగడం ద్వారా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చెట్లను ఎక్కువగా నరికేస్తున్నారు. అంతే కదా? చెట్లను ఎక్కువగా నరికేస్తున్నారు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పేరుతో ఏం చేస్తున్నారు? ఇప్పుడు పేపర్లెస్ వర్క్. అంతేనా? పేపర్లెస్ వర్క్. ఎగ్జామ్ రాయాలన్న పిల్లలు ఎగ్జామ్ రాయాలన్న కూడా ఎక్కడ రాయాలి? ఇప్పుడు ఆన్లైన్లో రాయాలి. ఎందుకు? పేపర్ వాడకం అనేది తగ్గించాలి. పేపర్ వాడకం తగ్గించాలి. ఇంకా పేపర్ ద్వారా ఇంకేం తయారవుతున్నాయి? చెట్ల ద్వారా ఇంకేం తయారవుతున్నాయి? బుక్స్ తయారవుతున్నాయి. ఇంకా ఫర్నిచర్, ఇంకా ప్లేట్స్ కూడా పేపర్ ప్లేట్స్ ఉంటాయి. పేపర్ ప్లేట్స్ ఒకప్పుడు ఉండేవి, కానీ ఈ రోజు పేపర్ ప్లేట్స్ కాదు, ఇంకేమొచ్చేసాయి? ప్లాస్టిక్ ప్లేట్స్ వచ్చేసాయి. ఇప్పుడు పేపర్ ప్లేట్స్ అలా కొంచెం బెటర్, నేలలో కలిసిపోతాయి. ప్లాస్టిక్ ప్లేట్స్ కలిసిపోతాయా? ఆలోచించండి. అంటే ఇలా చెట్లను గురించి కూడా దేవుడు జాగ్రత్తగా వ్రాయించాడు బైబిల్లో. ఆ సందర్భంలో ఒకసారి చూస్తే ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 19వ వచనం. నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దాని మీద యుద్ధం చేయించు. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 19వ వచనం. అదే చదవండి. నీవు ఒక పురమును లోపరుచుకొనుటకు దాని మీద యుద్ధం చేయొచ్చు. అనేక దినములు ముట్టడి వేయినప్పుడు దాని చెట్లు గొడ్డలి చేత పాడు చేయకూడదు. ఈ సందర్భం ఏంటో తెలుసా? పాలు తేనెలకు ప్రవహిస్తున్నప్పుడు దేవుడు వారికి చెప్తున్న మాట, మీరు ఏ ప్రాంతం మీదకైతే వెళ్తారో, మీరు వెళుతున్నప్పుడు ఒక ప్రాంతాన్ని కబ్జా చేసుకుని ఆ ప్రాంతంలో మీరు ఎక్కువ కాలం ఉంటారు కదా, ఉన్నప్పుడు దాన్ని చేయకూడని పని ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న చెట్లను మీరు గొడ్డలి చేత పాడు చేయకూడదు, నరికి వేయకూడదు. ఎందుకు అంటున్నాడు? నువ్వు నరికి వేయకుండా ప్రకృతిని చెట్లను బాగు చూస్తే అవి నెక్స్ట్ జనరేషన్కి ఏమిస్తాయి? ఫలాన్ని ఇస్తాయి, ఆక్సిజన్ ఇస్తాయి. అంటే దేవుడు చెప్పలేదా చెట్లను నరకమని చెప్పాడు? దేవుడు ఏమైనా లేదే. చెట్లను కాపాడండి, చెట్లను కాపాడండి, చెట్లను కాపాడండి ఇంత పర్టిక్యులర్గా చెప్పిన తర్వాత కూడా ఈరోజు మనిషి టెక్నాలజీ పేరుతో ఏం చేస్తున్నాడు ఆలోచించండి. చెట్లను నరుకుతున్నాడు, నరకట్లేదు. పాడు చేయకూడదు చెట్లను. వాటి పండ్లను తినవచ్చును కానీ వాటిని నరికివేయకూడదు. ఆలోచించండి. ఒక పెద్ద ఆయన తన ఇంటి దగ్గర ఒక చెట్టు నాటుతున్నాడు. తన ఇంటి పక్కన దారిలో ఒక చెట్టు నాటుతున్నాడు, పళ్ళ చెట్టు. నాటేటప్పుడు ఒక యువకుడు వచ్చేసాడు, ఇలా వెళ్తున్నాడు. ఏంటి పెద్ద ఆయన, ఏం చేస్తున్నావు అక్కడ? నాన్న, మంచి చెట్టు నాటుతున్నాడు, జామ పండ్లు లేదా మామిడి చెట్టు, ఏదో ఒక చెట్టు, మామిడి చెట్టు నేను నాటుతున్నాను, పళ్ళు కాస్త తినొచ్చు కదా. నువ్వు తింటావా? నీ కాలం అయిపోయిందిలే, ఏం నాటుతుంది అన్నాడు. ఏమన్నాడు? నీ కాలం అయిపోయింది, ఇక నువ్వు ఎప్పుడు నాటుతావు, అది ఎప్పుడు పెరగాలి, అది ఎప్పుడు ఫలాన్ని ఇవ్వాలి, నువ్వెప్పుడు తింటావు, ఇంకా తినడానికి అవకాశం ఉందా? లేదులే అని నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన అన్నాడంట, ఏరా, ఈ చెట్టును నాటుతున్నాను చూసావా, ఇది నేను తినాలని కాదు, ఈ పండు నేను తినాలని కాదు, నేను నాటే ఈ చెట్టు ద్వారా వచ్చే ఫలం ఎవరు తినాలనుకుంటున్నానో తెలుసా? నా పిల్లలైన దీని ఫలాన్ని తింటారు, వాళ్ళ కోసం నేను నాటుతున్నాను, వాళ్ళ కోసం నాయనని నాటేది ఈ చెట్టును అనగానే ఇప్పుడు ఎలా ఉన్నాడు సమాధానం? ఇప్పుడు యువత ఎలా ఉన్నారంటే వెంటనే రిజల్ట్ రావాలి, వెంటనే ఇది నేను అనుభవిస్తానా, అయితే ఓకే, నేను అనుభవించదు, ఎవరి గురించి నాకిందు, అలా అయిపోయింది. అలా అయిపోవడం ద్వారా ఈరోజు ప్రకృతిని అంతటినీ కూడా భయంకరంగా నాశనం చేసేస్తున్నారు. సో మనం కూడా ఏం చేయాలి అంటే చెట్లను నాటడం వల్ల లాభమా నష్టమా? నాటొచ్చా? నెక్స్ట్ జనరేషన్ కోసం మనం చెట్లను నాటి ఆ నెక్స్ట్ జనరేషన్ కోసం ఫలాలని కూడా మనం ఇచ్చే విధంగా తీసుకువెళ్ళాలి. అంటే చెట్ల ద్వారా ప్రమాదం కొంచెం ఉంది, చెట్లను నరికివేయడం ద్వారా ప్రమాదం కొంచెం ఉందని ప్రపంచంలో ప్రతి చోట మారుమోగిస్తూనే ఉన్నారు. ఇంకా కూడా అదే ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనం. రాళ్ళు దొర్లించువాడు వాటి చేత భయమునందును. 10వ అధ్యాయము
9వ వచనం వెరీ గుడ్. రాళ్ళు దొర్లించువాడు వాటి చేత గాయమునందును, చెట్లు నరుకువాడు దాని వలన అపాయం తెచ్చుకొనును. చెట్లు నరుకువాడు దాని వలన అపాయము తెచ్చుకొనును. ఆలోచించండి ప్రియమైన దేవుని వల్ల. రాళ్ళు దొర్లించువాడు దాని వల్ల గాయము తెచ్చుకొను. ఏంటి గాయం? ఈరోజు చాలా చోట్ల పర్వతాలను కూడా ఏం చేశారు? తవ్వేస్తున్నారు. మొత్తం పర్వతాలను కూడా తవ్వేస్తున్నారు, కొండలను తవ్వేస్తున్నారు. ఎందుకంటే సిమెంట్ ఫ్యాక్టరీస్ కావాలి. ఇలా కొండలను తవ్వేస్తుంటే శాస్త్రవేత్తలంతా కూడా ఒక హెచ్చరికను జారీ చేశారు. ఏమని? పర్వతాలను మీరు ఎట్టి పరిస్థితుల్లో తవ్వకూడదు. మీరు పర్వతాలను తవ్వారా, ఆ ప్రమాదం దేనికి ఉందో తెలుసా? దేనికి ఉందన్నారు? భూమికి ఉందన్నారు. ఎందుకు భూమికి? పర్వతాలను తీసేయడం ద్వారా భూమికి ఎందుకు ప్రమాదం? భూమికి పునాదులు ఏంటంటే పర్వతాలు, సముద్రాలు. పర్వతం ఎంత ఎత్తులో ఉందో సముద్రము అంత లోతుగా ఉంది. ఈ సముద్రాలు, ఈ పర్వతాలే భూమికి ఏంటి? ఆలోచించండి, ఏంటి భూమికి? పునాదులు. ఇటువంటి పునాదులను ఈరోజు కదిలించే పనిలో ఉన్నప్పుడు ఏమని హెచ్చరికలు జారీ చేయాలి? అందుకే దేవుడికి క్లియర్గా చెప్పాడు, రాళ్లను తొలగించావా నువ్వు, దానివల్ల నువ్వు గాయాల పాలైపోతావు. చెట్లను నరికావా, అపాయములోనికి వెళ్ళిపోతావు. అంటే ప్రకృతి గురించి ప్రముఖులే చెప్పారా, బైబిల్ కూడా చెప్పిందా? ప్రకృతి గురించి బైబిల్ చెప్పింది. బైబిల్లో ఉన్న ఈ మాటలను పక్కన పెట్టేశారు. పోనీ ప్రకృతి ఇదే ప్రకృతిని పాడు చేయడం ద్వారానే మనిషికి నష్టం ఉందా, ఇంకేమైనా నష్టం ఉందా? ఆలోచించండి ఒకసారి. చెట్లను నాటండి, ప్రకృతి పర్యావరణాన్ని కాపాడండి, కొండలను తవ్వకూడదు, సముద్రాలు నీటిని వృధా చేయకూడదు, ఇలాంటి డైలాగ్స్ ఎన్నో పెట్టుకున్నాడు మనిషి. కానీ అసలు ఈ ప్రమాదాలు అన్నీ కూడా ఎక్కడ నుండి ప్రారంభమయ్యాయి అని ఆలోచించాడా మనిషి? ఆలోచించాడా? లేదండి. ఈ ప్రమాదాలు ఎక్కడ నీకు ప్రారంభమయ్యాయో అన్న విషయం అర్థమైతే అప్పుడు నువ్వు క్షేమకరంగా ఉంటావు. ఎక్కడ ప్రారంభమైంది సార్? చెట్లను నాటడం ద్వారానో, చెట్లను నరికివేయడం ద్వారానో కాదు ప్రమాదం. ప్రమాదం ఎక్కడ ఉందో తెలుసా? ఎక్కడుంది ప్రమాదం? నీ హృదయాలోచనలో నుంచి స్టార్ట్ అయిపోయింది. నీ హృదయాలోచన బాగుంటే ప్రకృతి పర్యావరణం అంతా కూడా బాగుంటుంది. ఈ హృదయాన్ని గురించి ఎవరు ఆలోచించట్లేదు. ఇప్పుడు దేవుడు చెప్పాడు ఒక మాట, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము, చూడండి, కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయలేదంతయు అతడు ఏమంటున్నాడు? నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఫలమిచ్చే చెట్లను గురించి, ఒక మనిషి పోలికల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అంతే కదా? ఒక కాలువలో ఒక చెట్టు నాటితే అది ఎలాగైతే ఫలమిస్తుందో అలాంటి మనస్తత్వం మనిషికి ఉండాలి అని దేవుడు మాట్లాడితే, అటువంటి మనస్తత్వం కలిగిన వాడు సమాజంలో లేడు. ఉన్నాడా? లేడు. ఆలోచించండి. అంటే ఒక చెట్టుకును ఒక మనిషికి పోలిక ఉందా? చెట్టుతో పాటు మనిషిని పోలుస్తున్నాడు అంటే చెట్టు ఎలాగైతే ఫలిస్తుందో మనిషి కూడా అలాగే ఫలించాలి. చెట్టు ఎలాగైతే ఒక మనిషి యొక్క శ్రేయస్సును కోరుకుంటుందో మనిషి కూడా అటువంటి శ్రేయస్సును కోరుకోవాలి. కాయలిచ్చే చెట్టు దగ్గరికి మీరు వెళ్ళండి, దాన్ని ఎంత కొట్టినా అది నేనేమైనా అంటుందా? ఏమన్నది? దాని ఫలాలు తింటావు. ఎప్పుడైనా ఫలాలు ఇచ్చే వృక్షము నా ఫలాలను నేనే తింటా అన్నదా? ఒకవేళ అన్నదనుకోండి, మన పరిస్థితి ఏంటి? అంతే కదా? ఇప్పుడు గేదెలు పాలు పెంచుకుంటారు కదా, లేదు నువ్వెలా పెంచుకుంటావు, నా పాలు నేనే తాగుతాను అనుకోండి. బర్రె ఎవడన్నా బర్రెలు పెంచుకుంటాడా? ఆలోచించండి. అంటే దాని ఫలాలను అనుభవిస్తున్నావు కదా నువ్వు. ఆ ఫలాలను అనుభవిస్తున్నప్పుడే నీకు అర్థం కావాలి ఏమని? ఒక చెట్టు మనిషికి ఎంత సేవ చేస్తుందో నేను కూడా మనిషికి అంతే సేవ చేయాలి అని ఆలోచిస్తున్నాడు మనిషి. ఒక కౌంటర్ వేశాడు. బైబిల్లో ఒక మంచి రిఫరెన్స్ ఉంది. ఆ రిఫరెన్స్ ఒక కౌంటర్ వేశాడు. ఏమైనా కౌంటర్ వేశాడు అంటే చూపిస్తా. ఆ రిఫరెన్స్ కూడా ఒకసారి చూడండి. ఆదికాండం 1వ అధ్యాయము 29వ వచనం. మళ్ళీ చదువుకుందాం. ఆదికాండము 1వ అధ్యాయము 29వ వచనం. దేవుడు
ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను, అది మీకు ఆహారమగును. వృక్షములు అన్నాడు, ఫలములిచ్చు వృక్షం అన్నాడు, చెట్లు అన్నాడు. ఇవన్నీ కూడా మీకు ఏం చేస్తాయి? ఆహారం ఇస్తాయి. అంతే కదా, ఆహారం ఇస్తాయి. ఇప్పుడు ఒక కౌంటర్ వేసాడు బైబిల్లో. ప్రారంభ అధ్యాయంలో నుంచి తీసుకున్న ఒక రెఫరెన్స్, ఒక కౌంటర్ వేసాడు. ఏమని కౌంటర్ వేసాడు అంటే, ఎక్కడైనా సింహము చెట్లను ఆహారంగా తింటుందా? క్వశ్చన్ బాగుంది, అర్థమైంది అర్థం కాదు. సింహం ఆహారం ఏంటి, అలవాటు ఏంటి? మాంసమా, చెట్లను తింటుందా? అది మాంసం తింటది కదా. మరి దేవుడు ఏం చెప్పాడు? చెట్లు మీకు ఆహారం అగును అన్నాడు కదా. మనుషులైన ఆహారం చెట్లను తింటున్నారా? పచ్చని గడ్డిని తింటున్నాడా? లేదు కదా. బైబిల్లో రాయబడిన మాట తప్పు కదా అని కొట్టేశారు సింపుల్గా. ఇప్పుడు ఏం చెప్పాలి సార్? అంతే కదా. ఎట్లా ఇండైరెక్ట్ గా? ఎలా తింటది ఇండైరెక్ట్ గా? ఆలోచించండి. దేవుని మాటలు కూడా కొంచెం డెప్త్లోనికి వెళ్తే తప్ప ఎవ్వరికి అర్థం కావు. ఇటువంటి సందర్భం మనకు కూడా తగులుతుంది. యేసుక్రీస్తుల వారు ఇదే డైలాగ్ వదిలేస్తాడు అపవాదితో. ఏమంటాడు? మనిషి బ్రతకవలసింది రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చు మాట వలన. అవునా? దేవుని నోట నుంచి వచ్చు మాట వలన బ్రతుకుతాడు. ఎలా బ్రతుకుతాడు? మాట వలన. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, ఇవి దేవుని మాటలే కదా. ఇప్పుడు మనకు భోజనం అవసరం లేదా? ఇక అవసరం లేదా? అవసరం. మరి ఈ మాట వెనకాల ఉన్న పరమార్థం ఏంటి? మాట వలన అన్ని సమస్తం కలిగి కొంచెం డెప్త్కి వెళ్తే అర్థమైపోతుంది. ఇప్పుడు సింహానికి ఆహారం ఏంటి అంటే చిన్న చిన్న జంతువులు, అంతే కదా. చిన్న చిన్న జంతువులన్నీ కూడా వాటికి ఆహారం. మరి వాటికి ఆహారం ఏంటి? కుందేలు ఉంది. ఇప్పుడు కుందేలు తినదా సింహం? తింటది. జింకలు తినదా? జింక మాంసం తింటదా? అది పచ్చడి గడ్డి తింటది. అంటే దీన్ని ఫుడ్ చైన్ అంటారు. ఏమంటారు? ఫుడ్ చైన్. ఒక జంతువుకు మరొక జంతువు ఆహారం. ఇప్పుడు రొయ్యలు ఉంటాయి, రొయ్యలు ఏమి తింటాయి? చేపలు తింటాయి. చేపలు ఇంకేం తింటాయి? పెద్ద చేపలు తింటాయి. పెద్ద చేపలు ఎవరు తింటారు? తిమింగలాలు తింటాయి. ఆ తిమింగలాలు మనమే, అంతే కదా. అంటే ఈ ఫుడ్ చైన్ సిస్టమ్ అనేది అర్థం కావాలి. వాడికి అర్థం కాక వాడు క్వశ్చన్ వేసేసాడు, సింహం ఎక్కడ నా ఆహార అలవాట్లు మార్చుకుంటుందా? పచ్చని చెట్టు దానికి ఆహారం ఎలా అవుతాయండి? బైబిల్లో వ్రాయబడిన మాటలు చాలా ఎర్రర్స్ ఉన్నాయని చెప్పేసారు. కాదు, ఎర్రర్స్ కాదు, ఇది నిజాలు. డైరెక్ట్ కోణంలో ఆలోచిస్తున్నావు, కొంచెం డెప్త్గా ఆలోచించు, విషయం అర్థమైపోతుంది. అంతే కదా. ఇటువంటి మాటలు ఎన్నో దేవుడు రాయించి పెట్టారు బైబిల్లో. కానీ ఇటువంటి విషయాల గురించి పెద్దగా ఆలోచించట్లేదు. ఇటువంటి విషయాల గురించి పక్కన పెట్టేశాడు. ప్రకృతిని కాపాడండి, చెట్లను కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి, ఇటువంటి డైలాగ్స్ వదిలేస్తున్నాడు తప్ప మనం ఎలా ఉండాలి, మన హృదయాలోచనలు ఎలా ఉన్నాయి, మన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని ఆలోచించేవారు చాలా 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 తక్కువ. అందుకే దేవుడు మనిషి ఎలా ఉండాలో రాయించాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 1వ అధ్యాయము 19వ వచనం. నా ప్రియ సహోదరులారా మీ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు, మాట్లాడకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఒక క్యారెక్టర్, మనిషికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాల గురించి చెబుతూ మా 21వ వచనంలో ఏమంటున్నాడు? అందుచేత సమస్త కల్ముషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి. నాటవలసింది మొక్కలు కాదు. మొక్కలు ఎవరిచ్చారు? దేవుడు. ప్రకృతిని ఎవరు చేశారు? దేవుడు. ఈ ప్రకృతికి మరో ప్రకృతిని ఇవ్వగలడు దేవుడు, నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే. ఇది రైట్ ఆర్ రాంగ్? అవునా కదా? మనము దేవుడికి అనుకూలంగా ఉంటే దేవుడు మన కోసం సమకూర్చలేడా? సమస్తమును సమకూర్చిన వాడు ఆయనే, సమస్తమును సమకూర్చుతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతి సండే మటన్ తినకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు ప్రపంచంలో. ప్రతి సండే ఒక రోజు తింటున్నారు, ఎవ్రీడే తింటున్నారు చాలా మంది. ఆల్టర్నేట్ డేస్ ఎంతో మంది. రెగ్యులర్ గా కొన్ని లక్షల కోట్ల మేకలు బలిదానాలు ఇస్తున్నాయి, బలైపోతున్నాయి. ఇన్ని ఎక్కడికి వస్తున్నాయండి?
ఇన్ని ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఒక మేక పెద్ద అవ్వాలంటే ఎంతకాలం పడుతుందో తెలుసా? మినిమం 6 months నుంచి ఒక 1 year టైం పడుతుంది. అది కోతకు రావాలంటే, ఒక మేక కోతకు రావాలంటే ఒక 1 year టైం పడుతుంది. ఇట్లా ప్రతి ఒక్కడికి మటన్ అందజేయడానికి ఎన్ని మేకలు కావాలి? ఎలా వస్తున్నాయి ఇవన్నీ? ఎలా పెంచగలుగుతున్నారు? ఈరోజు ఆహార పదార్థాలు తింటున్నాయి. ఫుడ్ పొద్దున తినగానే మధ్యాహ్నం ఖాళీ, మధ్యాహ్నం తింటే సాయంత్రం ఖాళీ, సాయంత్రం తింటే రాత్రి కల్లా మళ్ళీ ఖాళీ. అబ్బో దీంట్లో ఎన్ని టన్నులు వేసాం ఇప్పటిదాకా ఆలోచించండి. ఎన్ని టన్నుల బస్తాలు వేసి ఉంటాం దీంట్లో. ఇది మామూలుదా? ఇంత ఆహార పదార్థాలు నువ్వు వేసినా అది నిన్ను తినేస్తుందంటే ఇంత ఆహార పదార్థాలు, ఇంత ధాన్యాలు భూమిలో నుంచి రావడం లేదా? వస్తున్నాయి కదా. మరి ప్రకృతిని చేసిన దేవుడు మనకు కావాల్సింది ఏందో ప్రకృతిని సమకూర్చలేడా? సమకూర్చొచ్చు. ప్రకృతి పర్యావరణాల గురించి ఆలోచిస్తున్నాడు మనిషి, కానీ మనిషిలో ఉన్న చెడు లక్షణాల గురించి మాత్రము ఆలోచించడం లేదు. అందుకే విరవీగుతున్న దుష్టత్వమును మానాలి, నీ కోపము మానాలి. నువ్వేం చేయాలి? ఇక లోపల నాటబడినదై వాక్యం ఏదైతే విత్తబడుతుందో ఈ మాటలు నువ్వు హృదయాంతరంగంలో నాటుకోవాలి. అంతే కదా. కీర్తన గ్రంథంలో మాట్లాడితే ఏమన్నాడు? ఫలమిచ్చు చెట్టు వలె ఉండు. చెట్లు ఎలాగైతే నాటబడుతుంది, చెట్టు ఫలం ఇవ్వాలంటే దాని వేర్లు ఎంత డెప్త్కి వెళ్తాయి ఆలోచించండి. దాని వేర్లు ఎంత డెప్త్లోకి వెళ్ళాలి? చెట్టు హైట్ ఎంత ఉంటే దాని వేర్లు అంత డెప్త్కి వెళ్తాయంట. అవునా? పోషకాలు కావాలంటే అంత విస్తరిస్తుంది దాని యొక్క వేర్లు. మరి నువ్వు ఫలించాలి అంటే నువ్వెలా ఉండాలి? దేవుని మాటలు నీలో నాటబడి నరనరానికి వెళ్ళిపోగలిగితే అప్పుడు ఉంటాయి మంచి లక్షణాలు. ఒక పెద్ద చెట్టు నాటుతుంటే అప్పుడు అయ్యేవి క్వశ్చన్ ఏమంటావు? అప్పుడు మంచి నాటుతున్నావు, ఇంకో చెట్టు నాటు, నీ జనరేషన్ అది ఉపయోగపడుతుంది అంటాడు. కానీ ఇటువంటి మంచి లక్షణాలు ఎవరిలో ఉన్నాయి ఆలోచించండి. అసలు దైవత్వపు లక్షణాలే లేకపోగా ఈరోజు క్రూర మృగాలుగా మారిపోతున్నారు సమాజం.